సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే సార్, నా పేరు దేవమాత ముళ్ళపూడి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? హనుమాన్ జంక్షన్. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి మీరు? ఎస్ఏ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా వర్క్ చేస్తున్నాను. మనం నిర్వహించినటువంటి ఏపీడిఎస్ 2025 ద్వారానే మీకు జాబ్ సంపాదించారండి? అవును సార్, అవును మేడం. ఈ ఏపీ 2025 డిఎస్సి అనేది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. యాజ్ అ టీచర్గా దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? అదంతా ఫాల్స్ సార్. మా హార్డ్ వర్క్ వల్ల ఈ సక్సెస్ అనేది మేము గెయిన్ చేసుకున్నాము. అవన్నీ వచ్చేవన్నీ ఫాల్స్ ఎలిగేషన్సే. ఆల్మోస్ట్ నేను 6 years నుంచి జాబ్ కోసం నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ఆఫ్టర్ 6 years నేను సక్సెస్ అయ్యాను. పిల్లల్ని మొత్తం ఫ్యామిలీని అంతా విడిచిపెట్టి వచ్చి నేను హార్డ్ వర్క్ చేశాను. నా హార్డ్ వర్క్ వల్ల ఈ సక్సెస్ సాధ్యమైంది, కానీ మిగతావన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ సార్. అంటే మీ ర్యాంక్ ఎంత వచ్చింది? మీరు ఏ కేటగిరీలో జాబ్ సంపాదించారు? మీ మార్కులు ఎంత వచ్చింది సార్? ఓపెన్ కేటగిరీలో నేను సాధించాను. నా ర్యాంక్ వచ్చేసి 27th ర్యాంక్ సార్, ఓపెన్ కేటగిరీలోనే. అంటే మేడం, ఇక్కడ ముఖ్యంగా రిజర్వేషన్స్ కల్పించడంలో కానీ హారిజంటల్ వెర్టికల్ రిజర్వేషన్స్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఇక్కడే పునాది పడింది అవినీతికి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ రిజర్వేషన్ ప్రక్రియ అంతా కూడా పారదర్శకంగానే జరిగిందంటారా? పారదర్శకంగా జరిగింది సార్. అవన్నీ జెన్యూనే సార్, జెన్యూన్గా జరిగినాయి సార్. ఎక్కడా కూడా మిస్టేక్ లేదు, అంతా పర్ఫెక్ట్గా జరిగింది సార్. అంటే మీరు ఏపీ 2025 డిఎస్సి ద్వారా టీచర్గా ఉద్యోగం సాధించి దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది. ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు రావడం, ఈ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు మీ టీచర్ వృత్తి మీద పడుతుందంటారండి? లేదు సార్, అలాంటివి. ఎందుకంటే ఇప్పుడు మేము నాకులాగా హార్డ్ వర్క్ చేసి సక్సెస్ సాధించిన వేలాది మంది టీచర్స్ ఉన్నారు. సో దే నో వాట్ ఈస్ వాట్ అనేది. సో ఈ ఎఫెక్ట్ అనేది మమ్మల్ని ఏమాత్రం కదిలించలేదు. ఎందుకంటే మా హార్డ్ వర్క్ అనే ద్వారానే మేము ఈ సక్సెస్ అనేది సాధించాము. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ మేనర్లో వెళ్ళింది సార్. ఎక్కడా కూడా మిస్టేక్ అనేది జరగలేదు. ఈ ఎఫెక్ట్ అనేది మా టీచర్స్ మీద కానీ ఏమీ పడదు. ఎందుకంటే మేమనేది ఏంటి అనేది తెలుసు. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఎంత జెన్యూన్గా దీన్ని కండక్ట్ చేసింది అనే విషయం కూడా అందరికీ తెలుసు సార్. ఇది అంటే ఇక్కడ ఫ్రాడ్ జరిగింది, అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది, ఖచ్చితంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా. దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే యాజ్ అ టీచర్? లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు బాగా పండిన కాయలకి పండ్లున్న చెట్టుకి రాళ్ళు తగులుతాయని ఎట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు బాగా చేయడం వల్ల దాని మీద ఎలా తీసుకురావాలి, ఆయన మీద బురద ఎలా చల్లాలి అనే ఒక నెపంతోనే దీన్ని రైజ్ చేశారు, ఈ టాపిక్ని రైజ్ చేశారు అనేది నా ఒపీనియన్ సార్. మేడం, మీరు టీచర్గా పోస్టింగ్లోకి వెళ్ళి దాదాపు 10 నెలలు కావస్తూ ఉంది. ఈ 10 నెలల నుంచి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారిని చాలా దగ్గరగా చూసినట్టు వ్యక్తి మీరు. స్కూల్లో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా, విద్యా ప్రమాణాలు ఏమన్నా పెరిగాయండి? స్కూల్ ఎడ్యుకేషన్లో ఏమైనా మార్పులు తీసుకొచ్చాడు ఈయన నారా లోకేష్? ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. చాలా చేంజెస్ ఉన్నాయి. ఈక్వల్ టు కార్పొరేట్ స్కూల్స్. అన్ని ఫెసిలిటీస్ కానీ ఎడ్యుకేషన్లో మేమిచ్చే మోడల్ టీచింగ్ లేటెస్ట్ మోడల్స్ కానీ అంతా లోకేష్ గారు చాలా పర్ఫెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎక్సలెంట్ సార్ ఆయన ప్లాన్. ప్రస్తుతం మీరు విజయవాడ వచ్చారు, ఇక్కడ మెగా ర్యాలీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ర్యాలీ ద్వారా ఒక టీచర్గా నేటి సమాజానికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, యూత్ కానీ, డిఎస్సి రాయిపోయే అభ్యర్థులు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటండి అసలు? ఇలాంటివన్నీ నమ్మొద్దండి. హార్డ్ వర్క్ నమ్ముకుంటే మనం ఎప్పుడైనా జీవితంలో సక్సెస్ అవుతాం సార్. ఇవన్నీ అసలు పట్టించుకోవద్దు. ఇవన్నీ పట్టించుకుంటే కనుక మన జీవితంలో ముందుకెళ్ళలేము, విజయాన్ని సాధించలేము సార్. అంటే టెట్ రాయకుండా ఉన్న విద్యార్థులకి కూడా ఈరోజు జాబులు ఇచ్చారని చెప్పేసి మాజీ మంత్రి ఒక పేరు నాని అనే ఒక ఆయన కామెంట్ చేస్తున్నారు. సో టెట్ రాయకుండా ఉన్న వ్యక్తికి డిఎస్సిలో ఉద్యోగం ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇంపాసిబుల్ సార్. వితౌట్ టెట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. టెట్ అనేది మరి టెట్ అనేది ఇప్పుడు జెన్యూన్ కాదు, లేకుండానే మనకు డిఎస్సి ఇచ్చేసేసారు అనే ఎలిగేషన్ వచ్చినప్పుడు మరి ఇన్ సర్వీస్లో టీచర్స్కి టెట్ ఎందుకు పెడుతున్నారు సార్? ఇన్ సర్వీస్లో టీచర్స్కి టెట్ పెట్టకూడదు కదా. కానీ అది మాత్రం చాలా రాంగ్ సార్. అంటే మేడం, ఇక్కడ ఒకవేళ అవినీతి జరిగి అక్రమాలు జరుగుంటే కోర్టుల ద్వారా దీని మీద ఒక న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. కానీ అదంతా పక్కన పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తూ ఇందులో ఏదో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చేస్తున్నటువంటి ఈ నాయకులకి మీరిచ్చే సమాధానం ఏంటండి? సార్, అసలు ఏంటి విషయం అనేది డెప్త్గా ఆలోచించిన తర్వాతే దేని మీదైనా మనం బయటకు రావాలి సార్. అంతేగాని బేసిక్ లెవెల్లో ఏదేదో పట్టుకుని జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా బయటకు వచ్చేసేసి ఒక్కదాన్ని 10 రకాలుగా అనేది వ్యాప్తి చేయడం అనేది కరెక్ట్ కాదు సార్.
పూర్తిగా దీని వివరాలు తెలుసుకున్న తర్వాతే దీనిలో లేదు అని వాళ్ళు బయటకు వచ్చి ఫైట్ చేసినా అది దానిలో ఒక అర్థం ఉంది సార్. అంతేగాని ఏదో రూమర్స్ పట్టుకుని ఆ రూమర్స్ క్రియేట్ చేసేసి 1కి 10 యాడ్ చేసేసి అలా స్ప్రెడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. సార్ మేడం, ఆఖరిగా ప్రతి సంవత్సరం కూడా డిఎస్ తీస్తారని ప్రకటించారు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా. ఆల్రెడీ 2025 డిఎస్సి ఇచ్చారు, మీరు టీచర్గా ఉద్యోగం కూడా సాధించారు. ఇప్పుడు 2026 డిఎస్సిని కూడా ప్రకటించారు, అక్టోబర్లో ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది కూడా ఇంతే పారదర్శకంగా జరుగుతుందంటారా? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. అది కూడా అంతే జెన్యూన్గా పర్ఫెక్ట్గా పారదర్శకంగా జరుగుతుంది సార్. ప్రతి ఒక్కళ్ళు నమ్మొచ్చు సార్, ఇది మాత్రం ష్యూర్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్.